ఇక ఇంకొక సంచలన విషయం మనం చూస్తా ఉన్నాం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో తీన్మార్ మల్లన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటి నుంచే వర్క్ చేసుకోవాలని సూచన. గత ఎన్నికల్లో 1.49 లక్షల కోట్లతో సెకండ్ ప్లేస్ తీన్మార్ మల్లన్నగా గుర్తింపు పొందిన చింతపండు నవీన్ మరోసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సన్నద్ధమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున అధికారిక అభ్యర్థిగా ఖరారు కానట్లు ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని ఇప్పటి నుంచే వర్క్ చేసుకోవాలని సూచించినట్లు వారు పేర్కొన్నారు. 3 ఏళ్ల క్రితం 2021 మార్చిలో జరిగిన నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న 1.49 లక్షల ఓట్లతోటి రెండో స్థానంలో నిలిచారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచిన పల్లా రాజేశ్వరరెడ్డి కేవలం 12,000 ఓట్ల అధికంతో తీన్మార్ మల్లన్నపై గెలిచారు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఈసారి మాత్రం కాంగ్రెస్ టికెట్తో పోటీ చేస్తారని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. తొలుత ఇదే నియోజకవర్గం నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ తరఫున పోటీ చేయగా కేవలం 13,000 ఓట్లకే పరిమితమయ్యారు. 6 ఏళ్ల వ్యవధిలో ఆయన పట్టభద్రులు తన పాపులారిటీ బలాన్ని పెంచుకొని 1.49 లక్షల ఓట్లు పొందగలరు. హుజూర్ నగర్ అసెంబ్లీ నుంచి గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ లోక్సభ స్థానంలో గెలుపొంది ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ కారణంగా హుజూర్ నగర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా గెలుపొందలేకపోయారు. బీఆర్ఎస్ పాలనలోని వైఫల్యం, నిరుద్యోగ పట్టభద్రులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రధాన ప్రచారస్త్రంగా ఎంచుకొని సొంతంగా పెట్టుకున్న యూట్యూబ్ ఛానల్ ద్వారా రాష్ట్రంలో వివిధ సెక్షన్ల ప్రజలు పాపులర్ జర్నలిస్ట్గా గుర్తింపు పొందారట. సో మొత్తానికైతే ఈసారి తెలంగాణ నల్గొండ, ఖమ్మం, వరంగల్ సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న బరిలో ఉంటున్నాడు అనేటువంటి విషయాన్ని ఈరోజు అధిష్టానం తనకు క్లియర్గా చెప్పినట్టు తెలుస్తుంది. ఆ దిశగా మీరందరూ కూడా మీరు ఎవరైతే ఉన్నారో తీన్మార్ మల్లన్న వర్క్ చేసుకోని చెప్పేసి ఆయనకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక విషయం ఏంటంటే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసినా, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినా, లేకపోతే వాస్తవం గతంలోనే ఇండిపెండెంట్గా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు దానికోసము మరి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తుంటే ఈరోజు పెద్దగా డిఫరెన్స్ ఏం లేదని తెలుస్తుంది. ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తేనే కొంచెం మద్దతు ఎక్కువ లభించే అవకాశాలు ఉన్నాయి. సో ఈసారి మరి తీన్మార్ మల్లన్న మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మరి మండలిలో అడుగు పెడతాడా లేదా అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. వాస్తవంగా దానికి మరి చాలామంది మద్దతు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఏ విధంగా ఉంటుంది ఏంది అనేది తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా 2 సార్లు పోటీ చేశాడు, మరి 3వసారి రంగంలో ఉంటున్నాడు. కాబట్టి మరి ఆయనకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మరో అవకాశం ఇస్తారా కాంగ్రెస్ పార్టీ, లేదంటే మరి ఆయనకు నిజంగా ఇంట్రెస్ట్ ఉందా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా, లేదంటే లోక్సభ ఎన్నికలో పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా అనేది కూడా ఒక చర్చ బలంగా జరుగుతుంది. లోక్సభ ఎంపీగా కూడా పోటీ చేయడానికి ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు కూడా మనకైతే అర్థమవుతుంది. సో దానికి సంబంధించి మరికొద్ది రోజుల్లో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది.